హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే తాయిచుంగ్లో ఉన్నాము అండ్ తాయిచుంగ్లో అట్లా బయటకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా సన్మూన్ లేక్ అని చెప్పేసి కూడా ఉంది. ఇక్కడ నుండి కాంటది కొంచెం దూరము, 70 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ పోవాలి. సో ఈ బ్రో వచ్చేసి ప్రవీణ్ బ్రో. సో నల్గొండ, నిన్న మన వీడియోలో కూడా ఉన్నారు, చూస్తుంటారు మీరు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అట్లా బయట లైక్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారంట. సరే ఇండియన్స్ అంటున్నా, ఇండియన్ డ్యాన్స్ అయితే ఇక్కడ నేర్పిస్తారంట చాలామందికి. డ్యాన్స్ ప్లస్ యోగానా. సో అవి ఒకసారి ఎట్లుంటాయి ఏంటో ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. మనకు అక్కడ అలా చేస్తారు బ్రో, మనం చేస్తాం. సో బ్రోకి తెలిసిన వాళ్ళేనంట అది. సో ఒకసారి పోయి ఆ వీడియో లైక్ వీలైతే వీడియో తీస్తాను అలా చేస్తే. అంటే చాలామందికి ఏంటంటే కెమెరా షై ఉంటారు, వీళ్ళు వీడియో తీయడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు వాళ్ళు ఓకే అంటే మనం వీడియో తీసి కూడా చూపెడదామని అనుకుంటున్నా. అక్కడ మనం ఎవరైనా ఇండియన్స్ కనబడితే కూడా చూపెడతా. అండ్ డ్యాన్స్ మాస్టర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ. ఫస్ట్ అయితే వెళ్దాం అదండి. అండ్ సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు. వర్షం అయితే పడుతుంది, మేము గొడుగులు పెట్టుకొని అందుకే పోతున్నాము. ఇగో ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకి ఈ యొక్క తైవానీస్కి మనకి ఇండియాకి ఏ విధంగానైతే యూకే రూల్ చేసిందో తైవానీస్ని జపనీస్ రూల్ చేశారు. అందుకే వీళ్ళు జపనీస్ అన్నా కూడా, జపనీస్ వస్తువులు అన్నా కూడా, అండ్ హాలిడే టూర్స్ మామూలుగా హాలిడేస్ వచ్చినా కూడా వీళ్ళు జపాన్కి అయితే వెళ్ళడానికి ఇష్టపడతారంట. జపాన్ని బాగా అనుకరిస్తారన్నట్టు వీళ్ళు. వీళ్ళకి చైనాకు పడదు కాబట్టి. ఇది వచ్చేసి డ్యాన్స్ స్టూడియో అంట. ఎంత నీట్గా ఉంది చూడండి, మంచిగా రెడ్ అండ్ గోల్డ్. వీళ్ళ కాంబినేషన్ ఏముంటుందంట అంటే రెడ్ అండ్ గోల్డ్ ఈ తైవాన్స్ది. సో చూడండి మంచిగా రెడ్ కలర్లో గోల్డ్ వేసేసారు, చాలా నీట్గా ఉంది కదా చూడడానికి. ఇది వచ్చేసి డ్యాన్స్ స్టూడియో అంట. సో లోపలికి ఎంటర్ అవుదాం. సో ఫైనలీ ఈ యొక్క డాన్స్ క్లాస్కి అయితే వచ్చాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్తారంట, అది కూడా ఒకసారి తెలుసుకుందాము. అండ్ చలో. Hi. Hi. Welcome to Taiwan. Taiwan is fun. Love you. Oh. San. San. 南极 good. Taiwan 真好。 Good. Okay then. 我爱台湾。 Welcome to Taiwan. 台湾站。 Taiwan sa. 台湾第一，我爱你。 Taiwan di Waini. 你好棒哦。 Auntie ini. 你好帅哦。台湾真棒。సో వీళ్ళు చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా అంటే నాకు తెలియదు, నాకైతే ఏం అర్థం అవ్వలేదు. కానీ బట్ వెల్కమ్ టు తైవాన్ అండ్ తైవాన్ సేఫ్ అండ్ ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పారు. అండ్ వీళ్ళందరూ కూడా ఇండియన్ డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. అండ్ మీరు చూసుకుంటే అలా బట్టలు కూడా చూడొచ్చు మీరు, అందరికీ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లాగానే ఉన్నాయి కూడా. అండ్ వీళ్ళు మరీ ఇండియా నుండి తెప్పించుకోవడమే కానీ లేకుంటే కొనుక్కోవడం అని కూడా చేస్తారంట. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. థ్యాంక్ యూ. I love you. Love you too. Love you all. Thank you very much. సో వీళ్ళు డ్యాన్స్ చేస్తే చూద్దాం అది కూడా. థ్యాంక్ యూ. సో చూశారు కదా, వాళ్ళు మామూలుగా ఎవరు అంత ఎంగేజ్ లేరు. వాళ్ళందరూ కూడా ఈవెన్ మన అమ్మ వాళ్ళకన్నా పెద్దవాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు ఇండియన్ డ్యాన్స్ నేర్చుకొని పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ హెల్దీగా ఆల్ అబౌట్ వాళ్ళు ఏదో కాంపిటీషన్కి వెళ్దామా ఏదో చేద్దామని కాదు, జస్ట్ హెల్దీగా ఉండాలని అండ్ ఫిట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు. ఒకళ్ళు జిమ్, ఒకళ్ళు యోగా, కొంతమంది ఇలా డ్యాన్స్, జుంబా, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటారు అన్నట్టు. నాకు అనిపించింది వాళ్ళకి ఈ వయసులో కూడా చాలా లైక్
వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు చూస్తారా, దానికి మాత్రం నేను ఒప్పుకుంటా, చాలా గ్రేట్ అని. ఇట్లా హెల్త్ పైన వీళ్ళకి బాగా కాన్సన్ట్రేషన్ పెడతారు, బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్పేసి అయితే చెప్తా. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం రూమ్కి. సో ఇంకా బ్రోన్ అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాను. అండ్ మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. నేను ఇంకా వేరే ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళి మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కలిసేసి కొద్దిసేపు మాట్లాడి అక్కడ నుండి ఇంకా నైట్ రూమ్కి వెళ్ళిపోయి రేపు పొద్దున్న సన్మూన్ లేక్ అయితే స్టార్ట్ అవుతా. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ కాదు అటు ఇటు పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కితేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే లైక్ మన వాళ్ళని కలుస్తాము, చేస్తాము, మళ్ళీ సైకిల్ ఎక్కుతాం కదా, ఇక ఫుల్ హ్యాపీ. అండ్ టోటల్గా వర్షం 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 వర్షం. ఇక చూడండి రోడ్లన్నీ కూడా తడిగా మొత్తం తడితోటే ఉన్నాయి, ఊకే వర్షమే పడుతుంది. అండ్ ఇక్కడ సైకిల్ ట్రాక్ కూడా ఇక ఈ వైట్ లైన్ ఉందా, ఈ వైట్ లైన్ దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వెహికల్స్ కూడా లోపలికి రావు. అది చాలా బాగా అనిపిస్తుంది మనకు. హాయ్ చూడండి, పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే తైవాన్ చిత్రాలు అని చెప్పేసి ఉన్నాగా, ఆ తైవాన్ చిత్రాల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంది, ప్లాన్ చేసిరు. ఆ చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేసి లైక్ అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరుతా. అక్కడ నుండి మళ్ళీ లత గారు ఉన్నారు వాళ్ళు మన మదనపల్లి, వాళ్ళ దగ్గరనే సగం లగేజ్ ఉంది. అక్కడ వెళ్ళి వాళ్ళ నైట్ అక్కడే స్టే చేసి ఇక యూట్యూబ్ వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి చేసి రేపు అక్కడ నుండి సన్మూన్ లేక్ అయితే ప్రయాణం ప్రారంభం అవుతుంది. సో అది ప్లాను. సరే, ఎంత బాగుంది సిటీ కదా, చాలా పెద్ద సిటీ ఇది. టైచుంగ్ నేను అనుకున్న టైఫై లాగానే ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. నాకు ఇంకా లేట్ అవుతుంది కదా. సో ఇప్పటిదాకానైతే ఇంటర్వ్యూ జరిగింది. సో మీరు నా ఇంటర్వ్యూ వచ్చేసి తైవాన్ చిత్రాలు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సో తనదే. అండ్ ఆ ఛానల్లో చూడవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాను. అండ్ ఏమని చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాగే బోల్డ్ అంత మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఇక్కడ నుండి బయలుదేరుతా. అండ్ వీలైతే మళ్ళీ కలవచ్చు మేము. సో ఏమో తెలియదు, చూద్దాం. ఇంకా ముందు నేను 20 days పైన ఉంటాను కదా తైవాన్లో, వీడియో తీయడానికి. అండ్ లైక్ మేము కొలాబరేట్లో ఏదైనా ఒక వీడియో తీద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం, ఏదైనా ప్లేస్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇఫ్ పాసిబుల్ అయితే అది కూడా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ రా, అండ్ బై బై. నేను హ్యాండ్సమ్ అంటే నాలో ఏం చూసినావు అయ్యా నువ్వు? I love you so much. Welcome to Taichung. తైవాన్. Yeah, Taiwan. ఏమంటారు తైవాన్లో ఐ లవ్ యూని? హువాయిని. Yeah, I love you. హువాయిని.爱你. హువాయిని.我爱你. ఓ I love you. ఐ లవ్ యూ టూ అంటే?我也爱你. I love you too. ఓ ఏ ఐని. Yeah. తిన్నావా అంటే? జబ్బా. జబ్బా. జాన్ జబ్బా. Jabba. జబ్బా. Not Jabba. Jabba. జబ్బా. Jabba is Taiwanese. Chinese కాదు. జబ్బా. జబ్బా. Jabba. జబ్బా. వాటర్ మీ? 水. 水啊水。学中文。水中文。水中文。学中文。学学中文。不是。不是水。学。水。哦，水。不是水。水 water 水 water right 水水水 you need the 水 no no ఏమంటారు?不要。బుయో కావాలి అంటే? 要。యావో బుయో 不要。బుయో జాపా. జబ్బా. జపా అంటే? తిన్నావా? తిన్నా. జపా. Jabba yeah Jabba
my food. 假爸，假爸就是 Ask. ask. Yeah. 你పేరేం పేరు 你的名字是什么？ నీ నేమ్ చేసేసమ్మ Is Ron. Ron. Ron? Baron. Baron. Baron Liu. అల్లుడు Lulu. అల్లుడు Same. Lulu. అల్లుడు Name is Lulu. అల్లుడు మై నేమ్ ఇస్ అల్లుడు Lulu. అల్లుడు Hindi. Lulu. అల్లుడు తైవాన్ అల్లుడు Taiwan Lulu. Okay, good. Good name. Bye bye. See you next time. వాళ్ళతో మాట్లాడైతే వెళ్తున్నా. చిన్న ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ బ్యాక్ టు మన వాళ్ళ ఇంటికి. ఇది వచ్చేసి నైట్ మార్కెట్ అన్నట్టు. ఇక నైట్ మార్కెట్ చాలా ఫేమస్, చాలా పెద్ద నైట్ మార్కెట్ ఉంది. ఫుడ్ గిడ్డు ఇట్లా అంతా బాగానే ఉంటుంది ఇక్కడ. మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫుడ్ని. కానీ ఆల్రెడీ మనం ఇవాళ మధ్యాహ్నమే తిన్నాము. అండ్ ఇంతకుముందు కూడా డిన్నర్ అయిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినాక కూడా తినాలి. అది పెద్ద నైట్ మార్కెట్ ఇది. చూడండి, నైట్ మార్కెట్ ఇన్ తైవాన్. ఇంత నైట్ మార్కెట్. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మీకు మ్యాప్లో చూపెడతా. ఈ విలేజ్, ఈ ఊరి పేరు మర్చిపోయింది, తాయిచుంగ్. అయ్యో తాయిచుంగ్లో ఉన్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే నేను సన్మూన్ లేక్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది. ఇక్కడ నుండి ఒక 90 కిలోమీటర్స్ చూపెడుతుంది. మేబీ వాళ్ళు రీచ్ అవ్వాలి, కానీ టైం ఆల్రెడీ 12 అవుతుంది. అండ్ మబ్బుగా కూడా ఉంది. వాళ్ళు మొత్తం వర్షం అయితే చూపెడుతుంది, పడుతుందో పడదో తెలియదు. అండ్ ఈ అమ్మాయి ఇక్కడే ఉంది. అబ్బాయి మీసాలు లేవు కదా నీకు? మీసాలు లేవు కదా? ఇప్పుడు చూడుగో, నాకు మీసాలు ఉన్నాయి, మీ డాడీకి ఉన్నాయి, మీ మమ్మీకి ఉన్నాయా? ఉన్నాయా? లేవు. అమ్మాయిలకు ఉండవు కదా? అమ్మాయిలకు లేవు అంటే నువ్వు అమ్మాయి అని అర్థం. ఇప్పటి నుండి నీ పేరు మార్చుకో. నీ పేరు ఏం పేరు? నిశ్వితానా? పి నిశ్విత అని పెట్టుకో ఇప్పటి నుండి. అమ్మాయి అని చెప్పేసి నువ్వు చుడిదార్లు కొనుక్కో, టీషర్ట్లు కొనుక్కోకు. చీర నేను పంపిస్తా, గాజులు కూడా ఇండియాకి రాగానే పంపిస్తా. నువ్వు అవి మంచిగా వేసుకో, సరేనా? నీట్గా చిన్నగా మంచి చిన్న గాజులా? ఓకే, చిన్న గాజులు అయితే చిన్న గాజులే. ఎవరికి? నీకా పింకీకా? పింకీకి తీసుకొస్తాను, అవి నువ్వు కొని పెట్టుకో. సో ఫైనల్లీ ఇంకా రెండు అయితే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ రుపుడు. మనం మళ్ళీ ఇండియాలో కలుద్దాం. మీరు ఇండియాలోనే ఉంటాడు, వీళ్ళిద్దరు మాత్రమే సో ఇక్కడ ఉంటారు అన్నట్టు. సో ఎప్పుడైతే దూరంగా ఉంటారో అప్పుడు కొంచెం గారాబం ఎక్కువైపోయింది అంతే. లేకుంటేనా అదే మా డాడీ అయితే విమానం మూత మోగించేటోడు, వాడు బతికిపోతాడు అసలు, చాలా గారాబాలు చేసి. సో హలో, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. యా ష్యూర్, మనం మళ్ళీ ఇండియాలో కలుద్దాం. బాయ్ రేపటి. మిస్ యూ. మమ్మీ పక్కనే ఉంది. సరే.
చెప్పు ఏంటిది, చెప్పు నీ బాధ ఏంటిది, నీకేం కావాలి, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలి? అలా కాదు, సరే పోతున్నా బాయ్. వాడు ఇంటికాడ ఉన్నాడు బాయ్ గాడు. అండ్ నేనైతే ఒక హాట్ కాఫీ తీసుకున్నాను, ఒక చిన్న శాండ్విచ్ తీసుకున్నాను, ఇది మన లంచ్ ఇది, అండ్ కొన్ని మిల్క్లో కొన్ని కార్న్ఫ్లేక్స్, ఇవి 3 తిన్నా అంటే ఇంకా బయటికి మెల్లిగా బయలుదేరుతా. అండ్ ఇది చాలు నాకు హెల్తీ ఫుడ్. అండ్ కొంచెం తక్కువ తిందాం అనుకుంటాను, ఎందుకంటే కొంచెం లావ్ అయిన ఫీల్ వస్తుంది నాకు, అందుకని కొంచెం తక్కువ తింటున్నా. అది ముచ్చట. జిరాక్స్ సెంటర్ కూడా ఉంటాయి కదా, జిరాక్స్ మిషన్ కూడా ఉంది అక్కడ వెనక, చూసారా మీరు, జిరాక్స్ మిషన్. అండ్ ఇది నా లంచ్, చెప్పాలంటే శాండ్విచ్ తోటి నా లంచ్ కంప్లీట్ అయిపోద్ది. చిన్న శాండ్విచ్. ఫుల్ వర్షం ఉంది అండ్ ఇగో పడుతూనే ఉంది. ఈ బ్రిడ్జ్ కిందనైతే అప్పటి నుండి కూర్చున్నా. అండ్ ఈ వర్షం తగ్గేలా లేదు, నాకేమో టైము 4 అవుతుంది, ఇంకొక 2 అవర్స్ వెళ్తూరు ఉంటుంది. 2 అవర్స్లో ఎక్కడికైనా వెళ్ళేసి మనకు వెళ్ళాల్సిన ఒక 44-45 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్లో ఎక్కడికైనా వెళ్ళేసి దారి మధ్యలో ఒక క్యాంప్ అయితే వేసుకోవాలని చెప్పేసి అని అనుకుంటా. లెట్స్ సీ దొరుకుతుందా దొరకదా. 1 గంట నుండి ఇక్కడే ఉన్నా, ఇక్కడే కూర్చున్నా. ఇగో ఇప్పుడే అమ్మ భయపడ్డా పిల్ల నీహా సడన్గా వీడియో తీస్తుంటే ఇట్లా కిందికెళ్ళి ఇట్లా తీసుకుంటూ పోతుంది. నీహా అదే తెలుగులో మాట్లాడుతాను, భయపడ్డ పిల్ల అని. మన చిట్టిని ఇక్కడే ఉంది. సో లెట్స్ గో. ఈ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. మళ్ళీ కొద్ది దూరం వచ్చానా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 7-Eleven ఉంది, పోయి కొంచెం కాఫీ తీసుకొని అయితే కూర్చున్నా. అండ్ చూడండి, ఈ ఒక షాప్ ఉంటే షాప్ ముందు పెట్టిన చిట్టిని, ఎందుకంటే మళ్ళీ అక్కడ పెడితే మొత్తం తడిసిపోద్ది అని చెప్పేసి. ఐ థింక్ ఇవాళ ఇక్కడే ఉండాల్సి వస్తుందా ఏంటో నాకు తెలియదు. లెట్స్ సీ ఏమెట్టుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూసి చెప్పాలంటే ఇది తీస్తే మాత్రం షార్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి, బట్ ఇది వర్త్ అనుకుంటానా అది తీయడం. అండ్ డ్రోన్ తడిసిపోద్ది, టైం కూడా 5:30 అవుతుంది. ఈ డ్రోన్ షాట్స్ తీసుకుంటూ ఉంటే లెట్స్ ట్రై. డ్రోన్ షాట్ చూస్తావా?
రిస్కీగా నేను ఆ షార్ట్ తీశాను. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటానా. చాలా బ్యూటిఫుల్ నేచర్ కదా. తొందరగా వెళ్ళాలి, క్యాంపింగ్ చేసుకోవాలి వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ చీకటి అయిపోతుంది, 6 దాటింది. అండ్ నాకు ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది. ఇది అది వచ్చేసి ప్లేస్. అండ్ అక్కడ పెట్టే ముందు ఇక్కడ తీసుకొచ్చి శవాన్ని ఇక్కడ పెట్టి లైక్ వాళ్ళు కొంచెం ప్రక్రియలు చేస్తారు. అంటే మనం చెప్తారు కదా దింపుడు గల్లాలు అంటారు, అలాంటిది ఇది ఒక దింపుడు గల్లం అన్నట్టు. సో నాకైతే వేరే ప్లేస్ లేదు స్టే చేయడానికి. సో దింపుడు గల్లంలో స్టే చేద్దామని అనుకుంటున్నా అట్ ద ఎండ్. సో నాకు ఈ ప్లేసే దొరికింది. సో లెట్స్ సీ. చేయాలా వద్దా? నైట్ అంతా భయపడతారా? నాకైతే భయం లేదు. సూపర్ సరే. దింపుడు గల్లాలు కూడా దింపుడు గల్లం, ఇది దింపుడు గల్లం. అండ్ we gonna stay in these దింపుడు గల్లమ్స్. వాట్ ఇంగ్లీష్ రా బాబు. అండ్ ఐ థింక్ ఇక్కడ ఒక భయం అనేది మనలోనే ఉంటుంది. మన భయం మనల్ని చంపుతుంది అని నమ్ముతాను నేను ఎప్పుడు భయపడను వీటి గురించి కూడా. సో దట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. సో ఇవన్నీ వచ్చేసి లైక్ శ్మశాన వాటికలు, శ్మశానమే అనుకోండి. ఇగో ఇవన్నీ గోరీలు. మనము స్టే చేసి ఆ దింపుడు గల్లంలో. సో ఇక్కడ స్టే చేద్దామని అనుకుంటున్నా. లిటిల్ బిట్ స్కేరీ. నైట్ ఏమన్నా ఎవరైనా వస్తే పరిచయం చేస్తా. సో ఇది వచ్చేసి సంథింగ్ చూసారా వీళ్ళు, ఈ దింపుడు గల్లాల ముందు ఇక్కడ ఒక టెంపుల్ లాంటిది ఉంది. ఓకే, ఇది ఎవరో పెద్ద అయిన సమాధి అనుకుంటున్నా నేను. సంథింగ్ ఏమో రాసిపెట్టి ఉంది అక్కడ, ఏదో చూద్దామా. సో ఇవన్నీ వీళ్ళు కాలబెట్టరు, ఓన్లీ బొంద పెడతారు. ఇక డిఫరెంట్ ఉంటుంది. కొంచెం కూడా భయం లేదురా అనిపించవచ్చు మీకు. నాకేం భయం ఉండదు. సో ఎన్నో ట్రావెల్ చేశాను, ఎంతో చూశాను. ఇట్స్ నాట్ దట్ మచ్ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఇప్పుడు ఏంటంటే నాకు నైట్కి ఫుడ్ కావాలి. సో ఫుడ్డు అని అంటే లైట్గా నా దగ్గర ఒక 2 లీటర్ల వాటర్ ఉన్నది. అండ్ ఒక కార్న్ఫ్లేక్స్ది అది ఉన్నది, అది తినేసి ఉంటా. ఒక వాష్రూమ్స్ ఉండవు అంతే. ఈ సౌండ్లు చూడండి నైట్ టైంలో ఇంకెలా ఉంటాయో తెలియదు కానీ. సో నేను ఫిక్స్ అయ్యా ఇక్కడ స్టే చేద్దామని. సో అడ్వెంచరస్ ఉంటుంది. చూద్దామా, తిందామా, చలో తగ్గేదెలా. బాగా ఉక్క వస్తుంది అండ్ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి నైట్. ఈ సౌండ్ చూడండి ఏమని చెప్పేసి. నైట్ అయితే ఇంక ఇక్కడే పడుకోవడము. క్యాంప్ అయితే వేసేసా. ఫుడ్ కొంచెం అయితే యాక్చువల్ చెప్పాలంటే నేను ఫుడ్ ఏం తీసుకున్నాను తెలుసా, తప్పు పని చేశాను నేను. తప్పు పని అంటే ఎప్పుడు చేసేదే తప్పు పని, నువ్వు మళ్ళీ బిల్డప్ ఇవ్వక. కానీ ఇగో దిస్ ఫుడ్, ఇది ఒక ఫుడ్ తెచ్చుకున్నాను నేను. ఇది సరిపోద్ది. ఇందులో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయంటే 32 grams 240 calories ఉన్నాయి. ఇవి 198 calories సంథింగ్ ఏమున్నాయి, లైక్ 198 calories ఏమో. ఓకే, నైట్కి అయితే సరిపోద్ది. నిన్న మొన్న దున్నపోతు లెక్క మన ఇండియన్స్ వాళ్ళ ఇళ్ళల్లో తిన్నా కాబట్టి ఆ కొవ్వంత ఉంటుంది, అది ఎట్టబెట్టి కరుగుద్ది. పొట్ట బాగా వచ్చింది, కొంచెం పొట్ట వచ్చేసింది. సో కరుగుద్ది కాబట్టి రావడం లేదు. అండ్ ఇవాళ నైట్ ఈ చిన్న కార్న్ఫ్లేక్స్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అంతే. జస్ట్ స్టేయింగ్ ఇన్ దింపుడు గల్లం. నైట్ 12 అవుతుంది ఫ్రెండ్స్. లైక్ అందరూ శ్మశానం పక్కన దింపుడు గల్లంలో వండుకోవడం అనేది మామూలు ముచ్చట కాదు అని అంటారు. బట్ ఒక్కటి చెప్తా ఏంటి అని అంటే,
నువ్వు ఒక విషయం గురించి భయపడితే ఆ భయమే నిన్ను ముంచేస్తుంది, చంపేస్తుంది, లైక్ భయపట్టిస్తుంది. అదే నువ్వు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యమే నిన్ను ముందుకు నడవడానికి సహాయపడుతుంది, వెన్ను తట్టి ముందుకు నడుపుతుంది. సో ధైర్యంగా ఉండడం మెయిన్ ముఖ్యం. అండ్ ఎంత ధైర్యంగా ఉన్నా నేను ఎన్నో ఫారెస్ట్లలో, నో మ్యాన్స్ ల్యాండ్లో, ఐలాండ్స్లలో, బీచెస్లో, ఎక్కడెక్కడనో రోడ్ పక్కన క్యాంప్ వేసాను. ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు, వచ్చేవి ఎక్కడున్నా వస్తాయి రావాలనుకుంటే. సో దట్స్ ఇట్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. చెప్పాలంటే ఒక ఆరెంజ్ తిన్నా అంతే, ఫుడ్ లేకుండే, తినేసి అదే తిని పండుకుంటున్నా. అండ్ రేపు పొద్దున్నే లేచి ఇక్కడ నుండి ఫ్యామిలీ మార్ట్ అని దగ్గర కొన్ని దూరం ఉంది, ఎక్కడ లైక్ చూపెడుతుంది, అక్కడికి వెళ్ళేసి పళ్ళు గిట్ల తోముకొని మొహం కడుక్కొని అక్కడే ఫుడ్ తింటా. ఈ వింత వింత సౌండ్లు అవి వస్తూ ఉన్నాయి. స్టిల్ నేను చాలా స్లీపీ ఉన్నా, పడుకుంటున్నా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.